శభాస్ సజ్జనార్ అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే అభినందనలు కురిపించారనమాట. మరి అసలు సజ్జనార్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత అభినందించేంత వ్యక్తం అంటే ఐబొమ్మ రవి విషయంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, అది హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈయన అరెస్ట్ అయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇంకా మేము ఏదో పెద్ద విజయం సాధించామని చెప్పేసి దాని గురించి పొంగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే సాధారణ ప్రజల విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన దాన్ని, వీళ్ళు మాట్లాడే విధానాన్ని తప్పుపడుతూ ఉన్నారు. మీకేదో సాధించామని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ పేద ప్రజల విషయంలో మాత్రం మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మేము సినిమాలు చూస్తే వచ్చే డబ్బులతోని మీరు బ్రతుకుతున్నారు, ఇండస్ట్రీ మొత్తం కూడా బతుకుతుంది. అలాంటిది మీరు మా విషయంలోనే మా మీదనే భారం మోపుతున్నారనే విధంగా సాధారణ ప్రజలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సజ్జనార్ గారికి అభినందనలు తెలియజేశారు. ఎందుకంటే ఈ యొక్క పెద్ద ఫ్రాడ్ చేసినటువంటి వ్యక్తిని మీరు పట్టుకున్నారు అని చెప్పేసి. అది ఇక్కడ సజ్జనార్ గారు ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఈ విషయంలోనే కాదు, ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినా, లేకపోతే హ్యాకింగ్ చేసే వాళ్ళని కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ఆడేవారిని కావచ్చు, లేకపోతే వాటిని ప్రమోట్ చేసే వాళ్ళని కావచ్చు, అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం. ఓకే, బెట్టింగ్ యాప్స్ గురించి మంచి పని చేశారు, అందరూ పొగిడారు, ఓకే బాగుంది. బట్ ఐబొమ్మ విషయంలో మాత్రం చాలామంది మధ్యతరగతి కుటుంబాల నుంచి యూత్ అందరూ కూడా ఇక్కడ ఇప్పటికి కూడా స్టిల్ ఐబొమ్మ రవి గారికి ఇంకా సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన మాట్లాడుతున్నప్పుడు అండ్ పెట్టినటువంటి ఆ పోస్ట్లో కావచ్చు ఏమిటంటే సజ్జనార్ గారికి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఓన్లీ డబ్బులు మాత్రం ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి పెట్టడం కాదు, వాళ్ళ సృజనాత్మకత అంటే ఆలోచన విధానాన్ని అండ్ ఊహా గానాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక సినిమా రూపంలో ఒక సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల కష్టపడి కష్టపడేటువంటి ఆ ఫుటేజ్ని మొత్తాన్ని కూడా ఒక దగ్గర కుదించి దాన్ని ఎడిటింగ్ చేసి ఇంకా అద్భుతంగా ఒక సినిమా సృష్టిని మనకు అందిస్తూ ఉంటారు. సో దాన్ని మనము 2 గంటల్లో 3 గంటల్లో చూసి సినిమా బాగుంది బాగలేదు అని చెప్పేసి ఒక మాట చెప్పేస్తాం. వాళ్ళు కొన్ని సంవత్సరాలు 100 మంది కష్టపడితే వచ్చినటువంటి ఒక ఫుటేజ్ని మనం ఒక 3 గంటలు చూసి బాగా లేదు బాగుంది అని ఒక్క నిమిషంలో చెప్పేస్తూ ఉంటాం. సో మరి ఆ కష్టాన్ని అంటే ఆ 100 మంది కష్టాన్ని ఒక 2-3 సంవత్సరాల కష్టం మొత్తాన్ని ఈ విధంగా సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒక 2-3 గంటలకే దాన్ని పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీగా వదిలేస్తూ ఉంటే మరి అక్కడ కష్టపడ్డ వాళ్ళు కావచ్చు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకోవాలి, అండ్ హీరోలకు ఇచ్చుకోవాలి, హీరోయిన్లకు ఇచ్చుకోవాలి, మరి ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు పెట్టినటువంటి రిటర్న్స్ రాకపోతే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఖచ్చితంగా మీరు మాత్రం చాలా గొప్ప పని చేశారు, ఇదే విధంగా ముందుకెళ్ళండి. సోషల్ మీడియాలో కావచ్చు ఎవరైనా ఇలాంటి పనులు చాలా మటుకు చేస్తూనే ఉంటారు, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఏరి పారేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప వరంలాగా మీరు మాకు కనిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఒక పెద్ద ముప్పుని మీరు తప్పించారు అని చెప్పేసి ఇక మీదట కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ యొక్క పోలీస్ యంత్రాంగం మీద ఉంది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. సో చాలామంది కూడా దీనికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో కూడా 100% కరెక్ట్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు అండ్ సంవత్సరాల పాటు ఇంత కష్టపడితే ఆ సినిమాలు తీస్తూ ఉంటారు, ఒక ఎంటర్టైన్మెంట్గా మనకు అందిస్తూ ఉంటారు. సో దాని విషయంలో ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఈ యొక్క ఐబొమ్మ అని కాదు, ఇంకా కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు నిర్మూలించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. బట్ ఇంకా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి, అండ్ అదేవిధంగా తిట్టే వాళ్ళు తిడుతూ ఉన్నారు కూడా. అట్ ది సేమ్ టైం ఇక్కడ రవి గారికి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రం అందరూ కూడా తిడుతూ ఉన్నారు.